చింతామణి ద్వారాగా 6,00,000 గురించి నిజం తెలుసుకున్న చందు. షాక్‌లో భాగ్యం, ఆనందరావు. మరి ఇదంతా ఎలా జరగబోతుందో, అసలేం జరిగిందన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు నేను ఒక మంచి జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ మీకు వీడియోని వివరించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఇక్కడ చూస్తే ఇంకా విశ్వకైతే తన చెల్లెలతో చెప్తూ ఉంటాడు, నువ్వు ధీరజ్‌కి దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. ధీరజ్‌కి నీకు ఒకరంటే ఒకరికి ప్రాణం. అలా వదిలేసుకుని ఒంటరి బ్రతుకు బ్రతికితే ఆ తర్వాత మనం బ్రతికే బ్రతికికే అర్థం లేదు అన్నట్టుగా తన చెల్లెల దగ్గర ఎమోషనల్‌గా చెప్తాడు. ఇక అలా చెప్పేసరికి ఒక్కసారే ప్రేమ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. అప్పటికే లైన్‌లో ఉన్న అమూల్య కూడా విశ్వక్ మాటలకి ఎమోషనల్ అవుతుంది. వీడు బండోడి అనుకున్నాను, వీడిలో కూడా మంచి మనసుంది ఏంటి అని చెప్పేసి అమూల్య అనుకుంటూ ఉంటుంది. అలా అమూల్య కూడా విశ్వక్ విషయంలో మారడం మొదలు పెడుతుంది. ఇక్కడ చూస్తే ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. తను చదువుకుంటూనే ధీరజ్ విషయంలో తప్పు చేస్తున్నానేమో, ఈగోకి వెళ్ళి వాడిని దూరం చేసుకుంటున్నానేమో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ప్రేమ. అయితే ఇక్కడ చూస్తే ఇక ధీరజ్ దగ్గరికి వచ్చిన వేదవతి అయితే చెప్తూ ఉంటుంది, ఎందుకురా ప్రతిసారి గొడవ పడుతున్నారు? అలా గొడవ పడుతూ ఉంటే మీ మధ్య దూరం పెరిగిపోతుంది. మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి విషయానికి ఈగోకి వెళ్ళకురా. లేదమ్మా, నీ మేనకోడలికి చాలా పొగరు, అలాంటప్పుడు నేనెలా తగ్గి ఉండగలను అని చెప్పేసి ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఎవరో ఒకరు తగ్గకపోతే ఎలా జీవితం ముందుకు వెళుతుంది? ఎలా ఈ పంతాలు పట్టింపులు ఇవన్నీ కూడా ఎలా ఆగుతాయి అని చెప్పేసి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక వినిపించుకోకుండా ధీరజ్ వెళ్ళిపోతాడు. వీడు కూడా చాలా బాధపడుతున్నాడు, కానీ పైకి మాత్రం చెప్పలేకపోతున్నాడు. ఎప్పటికి చిన్నోడా ఇదంతా ఎప్పటికీ మారుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది వేదవతి. అయితే ఇంకిక్కడ చూస్తే 6,00,000 విషయంలో అక్కడ చందుకి అనుమానం వచ్చింది. 6,00,000 రూపాయలు తేడా వస్తున్నాయన్న విషయం అయితే ఇక్కడ వీళ్ళకైతే తెలిసిపోతుంది, భాగ్యానికి ఆనందరావుకి. అమ్ముడు, మా మీద అయితే అనుమానం రాలేదు కదా? లేదు, మీ మీద అనుమానం రాకుండా వాళ్ళ మావ మీదకి నేను డౌట్ని తిప్పేశానులే, కాబట్టి మీ మీదకి అనుమానం రాదు. మీరు మాత్రం డౌట్ వచ్చేలా ప్రవర్తించి చావకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న శ్రీవల్లి అయితే, లేదు, మేము డౌట్ వచ్చేలా ఎందుకు చేస్తాం? అసలు అల్లుడి ముందు అలా ఎలా ప్రవర్తిస్తాం అని చెప్పేసి అంటూ ఉండగా, నాన్న వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉంటే ఆయనకు డౌట్ వస్తుంది, అందుకే ఆ విషయం తెలియనట్టుగా ఊరుకోమని చెప్పేసి ఆనందరావుకి చెప్తూ ఉంటుంది. సరే అమ్ముడు, నేనేం మాట్లాడనులే, అల్లుడు చెప్తే తప్ప నేను ఆ విషయాల గురించి అడగను అని చెప్పేసి ఆనందరావు అయితే అంటూ ఉంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే చింతామణి అయితే, అసలు ఏంట్రా వాళ్ళు 6,00,000 రూపాయలు ఉదయం చెప్పగానే సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చేశారు ఏంటండి? మీకు తెలుసు కదా వాళ్ళు దొంగ మొహాలని, దొంగతనం చేసే తెచ్చుంటారు ఖచ్చితంగా. దొంగతనం చేయకుండా వాళ్ళకెలా డబ్బు వస్తుంది? ఇంత డబ్బుని దొంగతనం అంత ధైర్యంగా ఎలా చేశారా? దొరకకుండా ఎలా తప్పించుకుంటారు? ఏమో, వాళ్ళని చూస్తుంటేనే దొంగ మొహాలోళ్ళ ఉన్నారమ్మా. వాళ్ళు తప్పించుకుంటారు. లేదు, తప్పించుకుంటే ఈ చింతామణి ఎలా ఊరుకుంటుంది? డబ్బు లాక్కున్న తర్వాత వాళ్ళు గుట్టు బయట పెట్టకుండా ఈ చింతామణి ఊరుకోలేదు కదా. చింతామణి ఈ ఊరుకొచ్చిందే వాళ్ళ ఆట కట్టించడానికి అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది చింతామణి. చందు అయితే 6,00,000 విషయంలో ఏం జరిగింది? అసలు 6,00,000 రూపాయలు తేడా రావడానికి కారణమేంటి? మామ డబ్బులు వాడుకునే మనిషి కాదు. రూపాయి కూడా ఎప్పుడూ తేడా రాలేదని నాన్న ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. నాన్న ఎప్పుడు కూడా మామని ఎంతగానో నమ్ముతూ ఉంటారు. నాన్నకి మామంటే చాలా నమ్మకం. అయినా కూడా మామ ఇప్పటి నుంచో నాన్న దగ్గరే పనిచేస్తున్నాడు. కాబట్టి అలా ఎప్పుడూ డబ్బు తీసుకునే మనిషి కాదు. అలాంటి వ్యక్తిత్వం కూడా మామది కాదు. మామని అనుమానించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చందు ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏంటి బా, ఇంకా 6,00,000 గురించి ఆలోచిస్తున్నావా? 6,00,000 గురించి ఆలోచించకపోతే ఏం చేస్తాను? అదేమైనా చిన్న అమౌంట్ ఏంటి? మరి అందుకే కదా మీ మామని అడగాల్సింది. నేను అడగను. మా మామ మీద నేనెప్పుడు అంత పెద్ద నింద వేయలేను. మా నాన్న దగ్గర మా మామ ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నాడు. అలాంటప్పుడు డబ్బు తేడా వచ్చిందని నాన్న ఎప్పుడూ చెప్పలేదు.
అంటే ఈ మధ్యకాలంలోనే డబ్బులు తేడా వస్తున్నాయి అంటే ఇంకేదో జరుగుతుంది అని చెప్పేసి చందు అంటూ ఉంటాడు. ఏంటి ఈయనకి డౌట్ వచ్చిందా ఏంటి? డౌట్ వస్తే నా కాపురం నిలువునా కూలిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోని బావకి డౌట్ రాకూడదు అని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగానే చందు బయటకు అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఆగండి ఆగండి అంటూ చింతామణి తన మనిషితో వచ్చి పిలుస్తూ ఉంటుంది. ఎవరు మీరు అని చెప్పేసి చందు అయితే చింతామణిని చూస్తూ అంటూ ఉంటాడు. నేనెవరో మీకు తెలియదులే బాబు, కానీ మీరెవరో నాకు చాలా బాగా తెలుసు. మీరు ఆ ఆనందరావు భాగ్యం వాళ్ళ అల్లుడే కదా? అదే మా వల్లి భర్త మీరే కదా? మీ వల్లియా? మీరెవరు? మీరు ఒక ఫ్రాడేనా? ఆ కుటుంబంలో అందరూ ఫ్రాడ్ చేసేవాళ్లే కదా. ఆ కుటుంబంలో అబద్ధాలు మోసాలు తప్ప వేరే ఏమీ ఉండవు. మీరు కూడా ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే అంటే మీరు కూడా మోసాలు చేసే బ్యాచ్ అనుకుంటా. అయ్యో ఏంటి బాబు అంత మాట అన్నావు? నేను మోసం చేయను. డబ్బు వడ్డీకి ఇస్తూ ఉంటాను. వడ్డీకి ఇచ్చిన డబ్బు వసూలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాను. అంతే తప్ప అవతల వాళ్ళ సొమ్ముని దొంగతనం చేయడమో లేకపోతే మాయమాటలు చెప్పి మోసాలు చేసి జీవితాలని కాపాడుకోవడమో ఇలా నేను ఎప్పుడు చేయలేదు బాబు. అదే మీ అత్తయ్య మామయ్య ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితమే నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు నిజంగా చాలా గ్రేటు. బాగానే డబ్బు సంపాదించుకున్నట్టున్నారే ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏంటి డబ్బు సంపాదించుకున్నారా? ఆ ఇడ్లీ అమ్మే డబ్బు సంపాదించేశారా? అయ్యో అదేంటి బాబు అలా అంటావు? డబ్బు సంపాదించకపోతే నా దగ్గర 3 లక్షల రూపాయలు అప్పు తీసుకుని పారిపోయి ఈ ఊరికి వచ్చేశారు. వచ్చిన తర్వాత మరి ఏం చేశారో ఎలా పడ్డారో నాకైతే వీళ్ళు ఉన్న విషయం కూడా తెలియనివ్వలేదు. నేను వచ్చి పీకల మీద కూర్చునేసరికి ఆ రోజు సాయంత్రానికే నాకు 6 లక్షల రూపాయల డబ్బు తీసుకొచ్చి నా అప్పు తీర్చేశారు. అప్పుడే అనుకున్నాను ఈ ఊరొచ్చిన తర్వాత భాగ్యం ఆనందరావు డబ్బు బాగానే సంపాదించారని. పోనీలే బాబు, వాళ్ళు సంపాదించారో లేకపోతే మీ నాన్నకు తెలియకుండా అత్తింటి వాళ్ళని చెప్పి నువ్వేమైనా చూస్తున్నావేమో. శ్రీవల్లి ఇక గొప్పింట్లోకి వచ్చింది కదా, శ్రీవల్లి వాళ్ళ అమ్మా నాన్నని చూస్తున్నట్టుంది. 6 లక్షల రూపాయలు అప్పు కట్టేశారు. ఇంకేం పర్వాలేదు బాబు, మీ వాళ్ళకి ఎలాంటి అప్పులు లేవు. 3 లక్షల రూపాయలు తీసుకుని పారిపోయారని చెప్పేసి నేను వాళ్ళని వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను. కానీ వాళ్ళంతా సడన్గా నాకు డబ్బు అప్పు తీర్చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా గ్రేట్ కదా, బాగానే సంపాదించుకున్నారు అయితే అని చెప్పేసి ఇక పొల్ల పెట్టేస్తుంది చింతామణి అయితే. ఒక్కసారే ఇక చందు షాక్ అయిపోతాడు. 6 లక్షల రూపాయల ఉదయం చెప్పగానే సాయంత్రం ఇచ్చారా? అది ఏ రోజు అని చెప్పనేసరికి పలానా రోజు పలానా డేట్ అన్నీ కూడా చెప్తుంది. ఆ రోజే ఇక ఇంటికొచ్చి డబ్బులు లెక్క పెట్టుకుంటే 6 లక్షల రూపాయలు మిస్ అయ్యాయి. అది ఇది సింక్ అయిపోతుంది. ఇక చందుకి అర్థమైంది. నాకు అసలు విషయం అర్థమైంది. సరే అండి నేను వెళుతున్నాను అని చెప్పేసి ఇక చందు అయితే భాగ్యం అలాగే ఆనందరావు దగ్గరికి వస్తాడు. అలా వచ్చి ఆనందరావు అంటూ గట్టిగా అరుస్తాడు. ఏంటి బాబు పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? మీలాంటి దొంగల్ని పేరు పెట్టి పిలవకపోతే మర్యాదగా అత్తయ్య మావయ్య అని ఎవరు పిలుస్తారు? చిచి ఏం బ్రతుకులు మీవి? దొంగతనం చేసి మీ అప్పు తీర్చుకుంటారా? అడిగితే నేనే మీ మొహాన్ని విసిరేసేవాడిని కదా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. చందు అయితే బాబు అది కాదు, మేం దొంగతనం చేయడం ఏంటి? చి నోరు ముయ్యండి. ఇక అక్కడ నాటుకోడి పులుసు చింతకాయ పచ్చడి అని నన్ను మా మామని మోసం చేసి మేం బ్యాగ్ పక్కన పెడితే మాకు కనిపించకుండా మాకు తిండి అని ఆశ చూపించి మీరు మా రైస్ మిల్లో 6 లక్షల రూపాయలు దొంగతనం చేసి తీసుకొచ్చి మీ అప్పు తీర్చుకుంటారా? అసలు మీది ఒక బ్రతికేనా? మీరు చేసే పనుల వల్ల మీ కూతురి కాపురం నాశనమైపోతుందని ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా మీరింత ధైర్యంగా చేశారంటే మీరెంత ఫ్రాడ్ గాళ్ళో, మీరెంత పనికి మాలిన వాళ్ళో మాకు అర్థమవుతుంది. చిచి ఇలాంటి కుటుంబం నుంచి ఆడపిల్లను తెచ్చుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. చి ఇలాంటి మనుషుల్లా నా వాళ్ళని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. దొంగతనాలు మోసాలు అబద్ధాలు ఇవే మీ బ్రతికని నాకు తెలుసుంటే అసలు మీ అమ్మాయి మెడలో తాళే కట్టేవాడిని. కానీ ఇప్పటికైనా ఆలస్యమైంది ఏమీ లేదు. ఇంకా మీ అమ్మాయిని నా ఇంట్లో నేను పెట్టుకోలేను. మీ అమ్మాయి నాకు అవసరం లేదు. దొంగల కుటుంబం నుంచి మోసం చేసే కుటుంబం నుంచి వచ్చిన ఆడది నన్ను జీవితాంతం మోసం చేస్తూనే ఉంటుంది. అలాంటి ఆడదాంతో నేను కలిసి కాపురం చెయ్యలేను. కాబట్టి మీ అమ్మాయిని మర్యాదగా మీ ఇంటికి తీసుకురండి, లేకపోతే నేనే మెడపట్టుకు బయటికి తోసేస్తాను అని చెప్పేసి గట్టిగానే షాక్ ఇస్తాడు
చందు అయితే. కానీ 6 లక్షల విషయంలో మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. మా నాన్న వచ్చిన వెంటనే మీ గురించి నిజాలు బయట పెట్టేస్తాను అని చెప్పేసి షాక్ ఇస్తాడు చందు అయితే. ఇక భాగ్యానికి అలాగే ఆనందరావుకి పెద్ద షాక్ ఎదురైపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.